అయిపోతామని అంటాను నేను. ఏనగారే ఇప్పుడేగా నేను మాట్లాడింది. 8ంటికి చెప్పాము విజయవాడ వెళ్ళాలని చెప్పి. కాకపోతే నేను రేగుల గట్ట నుంచి రావాలంటే శనుగులు పడుతున్నాయి పొద్దున్న నుంచి. మరి నేను ఇబ్బందులు పడుకుంటూ వస్తూనే ఉండగా వద్దంటే కొద్ది కాపాడొద్దా? అంబులెన్స్ తెప్పించారు వాళ్ళు జగపై విజయవాడ పోతారు, ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు వచ్చానండి నేను, నిన్న మా 2:30కి వచ్చినాం. ఇప్పుడు ఈ డాక్టర్ గారు అన్నదే ఈ డాక్టర్ గారు అన్నది ఇప్పుడేగా. నిన్న ఎప్పుడు వచ్చిన పొద్దున్న చేసాడు 3 చేశారు, తక్కువ తగ్గిపోయి చేశారు. వికలాంగులు నీకు మాత్రం చేయాల మేము ఆడే ఉన్నాం పక్కాడు మంచాలు చేయాలి. నేను మళ్ళీ వస్తాను, అక్కడికే వెళ్తాను. ఆయన కాడికి పోతే మండలం ఎస్సీ వాళ్ళం, ఎస్సీ మాదిగా వచ్చమైపోతే 24 వాంతులు అవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చమైపోతే 7కి రాశారు. 7కి వస్తే విజయవాడ అంటుండ్రు. మొన్న 1 వారం రోజుల కింద విజయవాడ పోయిన మా మనిషిని తీసుకొని ఆడే తగ్గల, వారం ఉన్నా తగ్గల. ఆయన ఏం చేస్తాడు, నాకంటే మగోళ్ళు లేరు విజయవాడలో, మీరు బయటికి పోండి అని అన్నాడు. ఈ డాక్టర్ గారు సత్తడా అంటుండే, ఆయన సత్తే పారదెంగుతాం వైద్యం చేయలేనప్పుడు ఎందుకు? ఏ డాక్టర్ గారు? ఈ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డాక్టర్ గారు, ఇక్కడ ఉన్న డాక్టర్ గారు పేరు ఇప్పుడు ఈ డాక్టర్ గారి పేరు నాకేం తెలుసు. ఇక్కడ ఈ డాక్టర్ గారు చేయించేది ఏమన్నారు? ఏం సత్తడా అంటుండు, సత్య పారదెంగుతామండి అంటున్నా. ఏంటది మరి ఇట్లా గోవికి రాయటం పంపించటం? హాస్పిటల్ శాఖ అంతా మూసేయండి.